Good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 17 June. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో, రేపటి మార్కెట్లో ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ ఎంట్రీస్ ఉన్నాయో ముందుగానే ఇప్పుడు మనం క్లాస్లో చర్చించుకోబోతున్నాం అనమాట. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు ఏం జరిగిందంటే, నేను మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఒకవేళ మార్కెట్ అంటే డే టైం ఫ్రేమ్లోని ఇండ్యూస్మెంట్ తీసుకుని మార్కెట్ అనేది అప్ సైడ్ ట్రావెల్ అవుతుంది. కాకపోతే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ అయిన ఇంకా మార్కెట్ అనేది బ్రేక్ చేయలేదు. ఓకే, సో ఇంకా మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ రాలేదని చెప్పేసి మనం అనుకున్నమాట. సో ఎర్లీ మార్నింగ్ ఏవైంది, మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఓకే, ఈ టాప్ సైడ్ ఉన్న లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి, అంటే ఎస్టర్డే హై లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి డౌన్ సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అయితే ఇదే కాకుండా ఫ్యూచర్స్లో ఏమైందంటే, ఫ్యూచర్స్లోని మీకు ఈ ఉంది కదా, ఈ హైయెస్ట్ స్వీప్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చింది అనమాట. సో నేను మీకు ఈ పాయింట్ కూడా చెప్పాను, ఒకవేళ ఏంటంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ స్వీప్ ఆఫ్ అయ్యి ఇలా డౌన్ సైడ్కి వచ్చేస్తే మాత్రం ఓకే, మనం డౌన్ సైడ్ ఎంట్రీగా ప్లాన్ చేస్తామని చెప్పాను. ఫ్యూచర్స్లో అయింది అనమాట అది సినారియో. అంటే ఓకే, సో ఫ్యూచర్స్లో అయింది. ఇండెక్స్లోని ఆ సినారియో కాకుండా ఏంటంటే ప్రీవియస్ డే హై స్వీప్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయింది అనమాట. ఓకే, సో తర్వాత మనకి ఎంట్రీ ఎక్కడ పాసిబిలిటీ వచ్చిందంటే, మన స్టూడెంట్స్ అయితే అబ్జర్వ్ చేయండి అమ్మా, ఫోర్త్ స్ట్రాటజీ చెప్పుకుంటాం కదా, ఆ ఫోర్త్ స్ట్రాటజీ ప్రకారం మనకి ఏంటంటే ఇక్కడ ఎంట్రీ వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోయింది అనమాట. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఎంట్రీ రాలేదు, అంటే ట్రిగ్గర్ అవ్వలేదు. ఇదిగోండి, ఇది ఉంది కదా, ఓకే, ఇది ఇక్కడ టచ్ చేస్తాను చూశాను, వెయిట్ చేశాను, కాకపోతే ఇక్కడ ఏంటంటే టచ్ చేయలేదు. ఈ స్ట్రాటజీ గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను, బికాజ్ అది నేను క్లాస్లో టీచ్ చేసే స్ట్రాటజీ, చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ అన్నమాట. సో నేను ఇక్కడ టీచ్ చేయను. సో మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆ ఎంట్రీ ఎలా వచ్చి, అంటే ఎంట్రీ రాలేదు, ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వలేదు. సో బట్ స్టిల్ అంటే ఎలా ఉన్నది ఏంటో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో నేనైతే అక్కడ రివీల్ చేయలేను స్ట్రాటజీ. సో తర్వాత ఇంకేమైనా ఎంట్రీస్ వచ్చాయా అంటే, ఇంకా మనకి పెద్దగా ఎంట్రీస్ అంటే ఇంకా మార్కెట్ గోజ్ ఆన్ ఫ్లో అని అలాగే వెళ్ళిపోయింది అనమాట. సో మనకి అంటే చూసుకుంటే ఇంకో ఎంట్రీ అంటే పాసిబిలిటీ చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇది కూడా ఎంట్రీ రాలేదన్నమాట. ఓకే, ఇది కూడా ఏంటంటే దగ్గరికి వచ్చి ట్రిగ్గర్ అవ్వకుండా వెళ్ళిపోయింది అనమాట. ఈ 1 minute టైం ఫ్రేమ్ క్యాండిల్ టచ్ చేయకుండా ట్రిగ్గర్ అవ్వకుండా వెళ్ళిపోయింది అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఈరోజు ఎంట్రీస్ దగ్గరలో ఉండి మిస్ అయిపోయాయన్నమాట. సో రైట్, ఓకే, రేపటి గురించి మాట్లాడుకుందాం. సో ఈరోజు మార్కెట్ అయిపోయింది కదా, సో రేపటి గురించి మాట్లాడుకుంటే మనం రేపు అప్ ట్రెండ్ ఉంటామా డౌన్ ట్రెండ్ ఉంటామా అంటే, సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయితే ఫ్లాట్గా ఓపెన్ అయినా లేకపోతే ఇక్కడ ఓపెన్ అయితే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ ఇది అవుతుంది అనమాట. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తున్నా లేదా గ్యాప్ డౌన్ ఇక్కడైతే అప్పుడు ఏంటంటే ఈ లో అనేది బ్రేక్ అవుతుంది అనమాట. ఓకే, ఈ లో అనేది బ్రేక్ అవుతుంది. అప్పుడు ఏంటంటే మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి ఇక్కడ స్వీప్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయితే 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ లోన క్లోజ్ అయితే మనం డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. 1 minute టైం ఫ్రేమ్లో కూడా చేంజ్ అవుతాయి క్యారెక్టర్ చూసుకొని డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్, ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే ఇక్కడ మనకు ఒక ఈక్వల్ హైస్ ఉన్నాయన్నమాట 1 minute టైం ఫ్రేమ్లోని. ఓకే, సో ఇక్కడ ఈక్వల్ హైస్ ఉన్నాయన్నమాట 1 minute టైం ఫ్రేమ్లోని. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే మాత్రం ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్లో స్వీప్ అయ్యి లాంగ్ వచ్చేస్తే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతుంది క్యారెక్టర్ వస్తే డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా అదనమాట. నెక్స్ట్, లేదు ఇంకా పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం, లేకపోతే ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఏమో చూసుకుంటే ఇక్కడ ఉన్నదన్నమాట. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై చూసుకుంటే ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ ఒకవేళ క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లాంగ్ స్వీప్ అయిపోతే ఇక్కడ నుంచి అయినా డౌన్ సైడ్కి అయితే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. లేదు అదేం కాలేదు, టోటల్గా ఇక్కడ గ్యాప్ అప్ ఇక్కడ అయ్యిందంటే సో బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం. బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అంటే ఇక్కడ చూసుకుంటే ఫ్యూచర్స్లో చాలా పెద్దది ఉన్నదన్నమాట ఇంకాను. సో ఇంకా ఈ హై పోయేంత వరకు అంత ఈజీ కాదు, ఈ హై పోతేనే మనం బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాం అన్నమాట.
అయితే అదేం కాదు, లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయి ఇటు సైడ్ వచ్చేస్తే మార్కెట్ ఇక్కడ కొద్దిగా డిమాండ్ జోన్ ఉన్నది, మనం డౌన్ సైడ్ ఎంట్రీ సార్ ప్లాన్ చేసుకుంటాం. ఓకే, డౌన్ సైడ్ మార్కెట్ డౌన్ సైడ్, కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి కొద్దిగా రిట్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ కొద్దిగా బుల్లిష్ సైడ్ ఎంట్రీ సార్ ప్లాన్ చేసుకుంటాం. కాకపోతే టోటల్లీ పెద్ద బుల్లిష్ అయితే ఉండదు మాట. సో అది మాట. సో టోటల్గా మీకు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ సినారియోస్ చెప్పడం జరిగింది. మీకు ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.